ఉన్న ఈ చిన్నపాటి ఎక్స్పీరియన్స్ లో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసింగ్ ఎలా ఉంది అన్నప్పుడు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత దేశ విదేశాల నుంచి కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రతినిధులందరూ వచ్చి దేశంలో ఎక్కడైతే మాకు ప్రాపర్ గా పోలీసింగ్ అంటే ఏంటి, గుడ్ పోలీసింగ్ అంటే ఏంటి, స్ట్రిక్ట్ పోలీసింగ్ అంటే ఏంటి, ఇంటెలిజెంట్ పోలీసింగ్ అంటే ఏంటి, ఇవి మాకు ఎక్కడ ట్రైనింగ్ అవుతాయి, మేము ఎక్కడ కొలాబరేట్ అయ్యి మా స్కిల్స్ ఇంకా పెంచుకోగలుగుతాం అని చెప్పి వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. అక్కడంతా కూడా సెంట్రల్ అండ్ ఈ స్టేట్కి సంబంధించి గొడవలు కాబట్టి అక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. అన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ చూసిన తర్వాత ఏపీ పోలీస్ ఇస్ ద బెస్ట్ పోలీస్ సిస్టమ్ ఇన్ ఇండియా, వి లెర్న్డ్ ఎ లాట్ అని చెప్పి న్యూజిలాండ్ పోలీస్ కానీ లేదంటే హాంకాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అనేక కితాబులు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో అగ్రగామిగా ఉండి ఫోర్త్ లైన్ అనేటువంటి ఒక అప్లికేషన్ వాళ్ళంతా వాళ్ళే డెవలప్ చేసి మహిళల రక్షణ కోసం ఇన్ని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ 2019 తర్వాత మసకబారింది? యథా పాలకుడు తదా యంత్రాంగం, యథా నాయకుడు తదా శ్రేణులు. ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వైఖరి అవలంబిస్తూ ఉంటే ఆయన కింద పనిచేస్తున్న యంత్రాంగం కూడా అదే విధానాన్ని ఎంచుకుంటా ఉంది. పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉంటే వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా అదే విధానాన్ని అవలంబిస్తుండడం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల ఎంతటి స్థాయిలో గౌరవ మర్యాదలు ఉన్నాయి, ఎంతటి స్థాయిలో వాటికి విలువిస్తూ ఉంటారు, ఎంతటి స్థాయిలో పాటిస్తూ ఉంటారు అనేది చాలా సందర్భాల్లో మనకు స్పష్టమవుతా ఉంది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజునే ఆనాటి ముఖ్యమంత్రి నడివాదల్లో కాల్చాలి అని చెప్పని బాహాటంగా బరి తెగించి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న శ్రేణులు కూడా అదే ఉన్మాద వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చింది వాస్తవం. ఇవాళ పాలకుడు వ్యవస్థలు మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి, అధికారం ఆయన చేతిలో కేంద్రీకృతం అయింది, నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉంది. ఇవాళ వాటిని ఉపయోగించి ప్రజాక్షేమం కోసం సమాజంలో శాంతి భద్రతను కాపాడాల్సిన పాలకుడుగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తన రాజకీయ కక్ష సాధింపుకి ఒక టూల్గా వాడుకుంటున్నాడు. ఆ వాడుకుంటున్న పరివేశం ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యక్తం చేయాలి అని ఆలోచించిన మీరు ఏ పాయింట్ చెప్పిన అర్థమైంది. సో దానికి ముందుగానే నేను ఒక సామాన్యుడిగా అడుగుతాను, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? మీరు నా స్నేహితులు కాబట్టి మీరు ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారు? పోలీస్. ఇప్పుడు అదే పోలీసులు కనుక కిడ్నాప్ చేస్తే, సరే ఒక స్టేట్ లో ఉన్నారు కాబట్టి ఆ స్టేట్ లోనే చాలా చూస్తూ ఉంటాం, మామూలు వసూలు చేసుకోవడాలు లేదంటే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడాలు అన్ని కూడా వ్యవస్థలో మంచి చెడు ఉన్నట్టే ఉంటాయి, వదిలేద్దాం కొన్ని దాన్ని కూడా. కానీ పక్క స్టేట్లకు కూడా వెళ్ళి అది కూడా ఒక విదేశీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని కిడ్నాప్ చేసి హోటల్లో డబ్బు వసూలు చేసేంత స్థాయి వచ్చింది అంటే ఇది వాళ్ళ గొప్పతనం అనుకోవాలా, లేదంటే ఇక్కడున్నటువంటి పోలీస్ వ్యవస్థలో కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండి ఇలాంటివి చేస్తున్నారు, సో ప్రజలకి సామాన్య ప్రజలకు ఏమైనా అయితే రేపు పోయినట్టు చూద్దాం అనేటువంటి పరిస్థితి ఉందనుకోవాలి? ఇక్కడ పోలీసింగ్ పెడదోరలో పట్టింది అనేది రూటిన్ కూడా వాస్తవం. దానికి ప్రధానంగా బాధ్యత వహించి తీరాల్సింది పాలకులు, పోలీస్ బాసులు. ఇవాళ ముఖ్యమంత్రి క్రమశిక్షణ తోటి కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పని నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరిచే అడుగులేస్తే అదే క్రమశిక్షణ తోటి ఆయన కింద అధికారులు కూడా పనిచేస్తారు. అంత కమిట్మెంట్ తోటి వాళ్ళు కూడా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ముఖ్యమంత్రి చట్టాన్ని మీరి ఆదేశాలు ఇస్తా ఉన్నాడు, ఆ ఆదేశాన్ని పాటించి తీరాలి అని చెప్పని ఆజ్ఞానం చేస్తా ఉన్నాడు. ఆ పాటించే ప్రాసెస్ లో వీళ్ళు మరింత చెలరైపోతా ఉన్నారు. ఇవాళ కొన్ని సంఘటనలు మనం ఈ 2-3 రోజులుగానే వింటూ ఉన్నాం. కర్నూలుకి సంబంధించి అక్కడ డిఐజీ ఆఫీస్లో వర్క్ చేస్తా ఉన్న సృజన్ అనే ఒక ఎస్ఐ, అతను ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని నకిలీ సిఐడి అధికారుల పేరిట హైదరాబాద్లో కిడ్నాప్లకు పాల్పడుతూ కార్పొరేట్ సిఇఓని కిడ్నాప్ చేసి కోట్ల రూపాయల్లో మామూలు డిమాండ్ చేసిన వార్త మనం దాని కేసు తెలంగాణ పోలీసులు బ్రేక్ చేసి వాళ్ళని ముఠా మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసిన తీరు కూడా మనం చూసాం. అన్నిటికన్నా విస్తుగొలిపే అంశం ఏంటంటే ఈ రోజు బయటకు వచ్చింది కాకినాడకు సంబంధించిన ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్స్ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడి హైదరాబాద్లో అమ్మడానికి ప్రయత్నిస్తుండగా హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి మీడియాకు తెలియజేసిన వార్త విన్నాం. ఇవి చూసినప్పుడు అంటే పోలీసింగ్ పెడదోరణ పడుతుందా,
పర్యవేక్షణ లోపం వల్ల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటే ఇక్కడ మనకి కొన్ని సామెతలు ఉన్నాయి. రౌతు పెద్దనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుందని చెప్పని, పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చూపించిందని, ఇట్లా రకరకాల మనం వింటూ ఉంటాం. అట్లాగే వాళ్ళ పోలీస్ బాసుల తీరు ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్ పోలీసు నిర్వహణ ఎట్లా ఉంది, వాళ్ళని ప్రాపర్గా మానిటరింగ్ జరుగుతుందా లేదా, అసలు అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రభుత్వ వైఖరితో సంతృప్తికరంగా ఉన్నారా లేదా, ఇది కూడా చాలా కీలకం. ఇవాళ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున వాళ్ళకి వారాంతపు సెలవులు ఇస్తాను అన్నాడు. ఇవాళ వారాంతపు సెలవుల సంగతి వదిలిపెట్టేస్తే వాళ్ళకి సంబంధించిన చాలా అంశాలు ఇప్పటికీ కూడా అప్రస్తుతంగానే ఉంచాడు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వంతో సంతృప్తికరంగా లేరు, కానీ ఆ యూనిఫామ్ డ్యూటీ, ఆ హైరార్కీ మూలన పైనుంచి వచ్చే ఆదేశాన్ని పాటించి తీరాల్సిన దుర్గతి వాళ్ళకు ఉండి, దుర్గతి అంటున్నాను నేను, ఎందుకంటే మంచి ఆదేశాలు అయితే అందరూ గౌరవంగా పాటిస్తారు, చెడు ఆదేశాలను కూడా, చట్ట ఉల్లంఘనకు సంబంధించిన ఆదేశాలను కూడా, పరిధి దాటిన ఆదేశాలు కూడా ఇవాళ పాటించి తీరాల్సిన అగత్యం వాళ్ళకి ఏర్పడింది. ఈ ప్రాసెస్ లో వాళ్ళలో కూడా ఏంటంటే కొంతమందిలో ఒక బద్దీకింపు వచ్చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించే పనులు ప్రేరేపిస్తుందో, పరిధి దాటి ప్రవర్తించడానికి అవకాశం కల్పిస్తుందో, ఈ పరిధి దాటడం అనేది మన స్వార్థానికి కూడా దాటేసేద్దాం. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు రాజకీయంగా ఒక పార్టీకి ప్రత్యర్థులు ఉంటారు, అధికారంలో ఒకడు వస్తే వేరే పార్టీని ఇబ్బంది పెట్టడానికి వ్యవస్థను ఉపయోగించుకోవడం అనేది చూస్తూనే ఉన్నాం, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కానీ మరి ఇంతలా అంటే కేవలం వాళ్ళని అరెస్ట్ చేయడానికో వాళ్ళ మీద కేసులు పెట్టడానికో మాత్రమే ఇప్పటివరకు వ్యవస్థ అనేది ఉపయోగపడింది. కానీ వేరే ఏ రాష్ట్రంలో లేనట్టుగా, అంటే బీహార్లోను అక్కడక్కడ కొంచెం చెప్తున్నాడు పోలీసులు కూడా ఇక్కడ ఇలా ఉంటారు అని చెప్పి, అటువంటి ప్రవృత్తి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో అందరిలో కాదు, ఖచ్చితంగా కొందరిలో అయితే ఉంది అనేది ఎందుకు ఇలా మారిపోయింది? చాలా వివరంగా చెప్తాను. అది ఇవాళ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండో పాలకుడు. ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎంపిక చేసుకున్న మొట్టమొదటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు. ఆ గౌతమ్ సవాంగ్ గారు ఆయన డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన ఎజెండా అమలు పరిచితే చాలు, చట్టాన్ని పాటించాల్సిన అవసరం లేదు, బిజినెస్ రూల్స్ కి కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని భావిస్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటించిన సందర్భంగా Z+ కేటగిరీ రక్షణలో ఉన్న ఆయన కాన్వాయ్ మీద అధికార పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్పులు రాళ్లతో దాడి చేస్తే దాన్ని భావప్రకటన స్వేచ్ఛతో పోలుస్తూ దాని నిరసనలో అంతర్భాగంగా చూడాలి తప్ప దాన్ని దాడిగా పరిగణించడం అవసరం లేదు అని చెప్పని బాగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఎటువంటి సంకేతాలు రాష్ట్ర స్థాయిలో ఉన్న పోలీస్ సిబ్బందిలో ఎటువంటి సంకేతాలు పంపించడం అయింది? పోలీస్ బాస్ గా నేను ఈ విధానాన్ని ఎంచుకుంటున్నా, ప్రతిపక్ష నాయకుడి మీద దాడిని నేను భావప్రకటన స్వేచ్ఛతోటే పోలుస్తున్నా, మీరందరూ కూడా ఇదే విధానాన్ని అవలంబించండి అని చెప్పిన ఒక బలమైన సంకేతాన్ని ఆయన రాష్ట్ర స్థాయిలో ఉన్న పోలీస్ సిబ్బంది మొత్తానికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, పూనా రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డి వరకు వివిధ స్థాయిల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎంతమందిని అక్రమ కేసులు అరెస్ట్ చేశారు, జైలు పాలు చేశారు. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన కారణంగా 73 సంవత్సరాల అంకబాబు గారు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఆయన వయసు, ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకోకుండా అర్ధరాత్రి బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసిన తీరు చూసాం. కస్టోడియల్ టార్చర్ కు గురి చేస్తున్న ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను చూస్తున్నాం. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేయడమే ఒక ఘోరమైన నేరంగా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్బంధకాండ, పోలీసులు ప్రదర్శిస్తున్న బల ప్రయోగం చూస్తున్నాం, లాఠీ చార్జీలు చూస్తున్నాం, దమన నీతిని ప్రదర్శిస్తున్న తీరు చూస్తున్నాం. అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని ఎన్ని రకాల కస్టడీ టార్చర్కి గురి చేశారు, ఎంత భౌతిక దాడికి పాల్పడ్డారు, ఆయన మీద శారీరకంగా ఎంత హింస గురి చేశారనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ఇటువంటి సందర్భంలో ఒక రఘురామకృష్ణరాజు గారి స్థాయి నాయకుడికే అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వాళ్ళ గ్రామీణ స్థాయిలో లేదు ఒక మున్సిపల్ స్థాయిలో ఒక చిట్ట చివర పౌరుడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే పోలీసింగ్ అనేది పరిధి దాటింది, కట్టు దాటి వ్యవహరిస్తుంది, చట్టాన్ని మీరు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు అధికార పార్టీ నాయకుల ఆదేశాలే శిరోధార్యంగా పాటిస్తున్నారు తప్ప మాది యూనిఫామ్ డ్యూటీ, మేము సమాజానికి బాధ్యులం, మేము చట్టానికి బాధ్యులం
మేము ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకుంటున్నాం అనే అంశాన్ని విస్మరించారు. అధికార పార్టీ నాయకులు మాకు జీతాలు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ నుంచి మాకు జీతాలు ఇస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతా తప్పుదారి పట్టారు. ఆ తప్పుదారి పట్టి తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారు. ఈ ప్రాసెస్ లో భాగంగానే వాళ్ళలో బరితెగింపు వచ్చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వమే వాళ్ళ చేత తప్పులు చేయిస్తుందో, ప్రభుత్వమే చట్టాలను పాల్పడే రీతిలో ప్రోత్సహిస్తుందో, అటువంటి సందర్భంలో మేము ఏం చేసినా చలామణి అవుతుందని చెప్పని కొంతమంది మరింత పెడదామని పడతా ఉన్నారు. ఇవాళ వ్యక్తులను కిడ్నాప్, ఇవాళ గంజాయి స్మగ్లింగ్ లాంటి దుశ్చర్యలకు పాల్పడతాను తీరు చూస్తే, ప్రభుత్వంలో గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని హత్య చేసి ఆ శవాన్ని ఆ ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఇవాళ ప్రభుత్వం రాచ మర్యాదలతో ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ప్రభుత్వం పక్కన పెడితే ఈ పోలీసుల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు దాదాపు ఎస్పీ వెళ్ళలేదేమో కానీ ఎస్పీ కింద స్థాయి అధికారులు అందరూ కూడా వెళ్ళి సన్మానం కూడా చేసి వచ్చారంటే ఒక హంతకుడికి సన్మానం పోలీసులు చేస్తారు. న్యూ ఇయర్ రోజు అది. అవును, అంతకు ముందు అసలు అరెస్ట్ అయిన రోజే అతను పోలీసులకి కన్ఫెస్ అయిన రోజే, నేనే హత్య చేశాను కన్ఫెస్ అయిన రోజే ప్రెస్ మీట్ లో ఎస్పీ స్వయంగా ఎమ్మెల్సీ గారు అంటే ఒక హత్య కేసు అక్యూజ్డ్ ని ఎమ్మెల్సీ గారు అని చెప్పని సంబోధించిన తీరు చూస్తేనే మనకి పోలీసుల బానిసత్వం అర్థమవుతుంది. ఇటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా 1-10 సార్లు పునరాలోచించుకోవాలి. ఇవాళ మీ అసంతృప్తిని లేదు మీ బరితెగింపుతనాన్ని ఇదే రకంగా ప్రదర్శించినప్పుడు రేపు అంతిమంగా నష్టపోయేది మీరు, మీ ఉద్యోగాల ప్రమాదంలో పడతాయి. ఇవాళ అధికార పార్టీ ఆదేశాలు అదే విధిగా పాటించిన పర్యవసానం పర్చూరు నియోజకవర్గంలో ఒక సిఐ 3 SI సస్పెండ్ అయ్యారు. ఇవాళ మీ కుటుంబాలు అవమానపడతా ఉంటాయి. మీ పిల్లలు వాళ్ళ స్నేహితుల దగ్గర మీ నాన్న ఎందుకు సస్పెండ్ అయ్యాడు అని అంటే సమాధానం చెప్పలేని నిస్సాయిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మీ బంధుమిత్రులకు మీరు అవమానపడాలి. మీకు ఆదేశాలు ఇచ్చిన నాయకులు కూడా మీరు ఎసుకు రారు. మీ కెరీర్ పణంగా పెట్టబడుతుంది. వీటిని కనుక మీరు గుర్తించకుండా ఇదే విధమైన ఉల్లంఘన పాల్పడతాం. ఇవి కూడా కాదు సార్, ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇవి కూడా కాదు. అంటే నేను టైం ఫ్రేమ్ ఎలాబరేట్ చేస్తాను. 2019 మే నుంచి ఎప్పుడైతే ఈయన అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి నుంచి సరే ఈయన పద్ధతి ఇలా ఉంది కాబట్టి దీనికి అలవాటైన వాళ్ళు, అప్పుడే కొత్తగా పోలీసుకి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఎవరన్నా సరే ఉంటే మా లీడర్లో ఉన్నాడు, మా ముఖ్యమంత్రిలో ఉన్నాడు కాబట్టి మేము కూడా ఇలా ఉండలో తప్పు లేదు అని అంటే కొంతమంది మాత్రమే ఉంటారు. కానీ వీళ్ళకంటే ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి సర్వీస్ చేసుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళ మధ్యలో తిరిగినటువంటి స్టాల్ వర్డ్స్ ఉమేష్ చంద్ర గారు, వ్యాస్ గారు ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్ల స్ఫూర్తి వీళ్ళకి రాలేదా? మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, మీరు గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉమేష్ చంద్ర గారు వ్యాస్ గారు కాదు గుర్తుగా రావాల్సింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని గుర్తు చేశారు. వాళ్ళకి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఎంతటి అవమానకరమైన నిష్క్రమణ ఉంటుందో అనేది ఒక గుర్తు చూపించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారి ఆయన ఎదుర్కొన్న వేధింపులు, సస్పెన్షన్స్, అదే సందర్భంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారు, అంటే ఆ స్థాయి అధికారుల్ని ఎన్ని వేధింపులకి అవమానాలకి గురి చేసిన నేపథ్యం కడముందు కనిపిస్తున్నప్పుడు మిగిలిన ఉద్యోగులు సాహసించి ముందడిగేసి వీళ్ళ ఆదేశాలని వీళ్ళు ఇచ్చిన ఆజ్ఞల్ని తిరస్కరించగలిగే అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించలేదు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే శాంపిల్ గా ఒకరిద్దరు అధికారుల మీద చర్యలు తీసుకొని నాకు ఎదురు తిరిగితే ఎదురు కాబోయే పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పని రుచి చూపించే నేపథ్యంలో కళ్ళ ముందు అవి కనిపిస్తున్నాయి ఎగ్జాంపుల్స్ గా. అటువంటి సందర్భంలోనే బలవంతాన అన్నిటికన్నా ముఖ్యంగా గ్రూప్ 1 స్థాయి అధికారులు అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల సర్వీస్ రికార్డులో రిమార్క్స్ రాసే అధికారం ఆయన పెట్టుకున్నాడు. అది 100% ఆక్షేపణీయం. దానివల్ల మరింతగా ఆయన ఆదేశాలను పాటించి తీరాల్సిన అగత్యం వాడికి ఏర్పడింది. లేని పక్షంలో ఆ సర్వీస్ రిజిస్టర్ లో నెగిటివ్ రిమార్క్స్ రాస్తే వాళ్ళ కెరీర్ కి పడక పెట్టబడుతుంది. కాబట్టి ఏంటంటే చేస్తున్న తప్పని తెలుసు, అయినా సరే బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకం తెలుసు. రేపు రోజున పరిస్థితులు ప్రతికూలించిన రోజున దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎటువంటివో తెలుసు. అనుభవపూర్వకంగా గతంలో ఈయన కారణంగానే జైలుకి వచ్చిన అధికారులు కడమని కనిపిస్తున్నారు. అయినా సరే ఈ అక్రమ డబ్బు ఆయన ద్వారా అందుతున్న లాభం అంటే మేబీ జైలుకి వెళ్ళిన అధికారులు అన్న పాయింట్ తోటి వీళ్ళు ఏమన్నా కొంచెం ఇంకా స్వేచ్ఛ తీసుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి గురించి మీరు మెయిన్ చెప్పబోతున్నారు అనుకుంటున్నాను. తెలంగాణ కేడర్లో ఉండి అక్కడ పనిచేస్తున్నారు, మొత్తానికి ఏదో బెయిల్ వచ్చింది, ఇంకోటి అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆగమేఘాల మీద రికమెండేషన్ పెట్టి క్యాడర్ నాది ఏపీ క్యాడర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత
టీచర్ కూడా హెడ్ మాస్టర్ కింద ప్రమోషన్లు వచ్చేది ఇప్పటివరకు తెలియదు. ఆవిడకి మాత్రం వచ్చిన వెంటనే 3 ప్రమోషన్లు టకాలు వచ్చాయి. సో మనకి ఇలాగే వస్తాయి, ఈయనకి కాళ్ళు నొక్కుతూ కూర్చుంటే అనుకుంటున్నారంట. 100% ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక పాలకుడు మూలన చెదపురుగు వేరు నుంచి చిటారు కొమ్మ వరకు ఏ విధంగా అయితే మహావృక్షాన్ని నాశనం చేసి కూల్చేస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వ్యవస్థని అంతటి స్థాయిలో ఆయన చెరబట్టారు, కూల్చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్ గారు. సో దీని మీద కూడా నేను పెద్ద క్లారిఫికేషన్ ఇందాక రిజైన్ చేయమని చెప్తాను, ఇప్పుడు రిజైన్ కూడా కాదు. ఎక్కడైతే మూలాలు మీరు నేర్చుకుని వచ్చారో, ఒక సామాన్యుడు హెల్మెట్ లేకుండా వెళ్తుంటే పోలీసులు ఆపి కొట్టినటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈరోజు సామాన్యుడికి హక్కు లేదు పోలీసులు ప్రశ్నించడానికి, ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి. మీ పైన ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఉండొచ్చు, అక్కడ ఉన్నది ఒక వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తి కింద మీరు అందరూ పని చేస్తున్నారు కాదు, మీరు అందరూ పని చేస్తుంటే ఆ వ్యక్తి అజమాయిషీ మాత్రమే చేస్తున్నాడు. అటువంటి అజమాయిషీ చేసే వాళ్ళకి మీ తలకాయలు తీసుకెళ్లి చేతిలో పెట్టాల్సిన అగత్యం గాని కర్మ గాని ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న అధికారులకి పట్టలేదు అనేది చెప్పడం చాలా మంచిది అనుకుంటున్నారు ఒక సామాన్యుడు. ఇక ఆ పైన మీ ఇష్టం. సో ప్రజలు మీ అభిప్రాయాన్ని ఈ రెండింటి అంశాల మీద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి అంశాలు ఇవి. ఖచ్చితంగా ఎన్నికల ముందు ప్రభావితం చేసేటువంటి అంశాలు. ప్రజలు ఎటువంటి పాలన కోరుకుంటున్నారు, ఎటువంటి పాలకుల్ని కోరుకుంటున్నారు, ఎటువంటి అధికారులని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది తెలియజేసినటువంటి అంశం. సో చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ అంశాలని స్ఫురించినందుకు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. నేను ఈ పవన్ కృష్ణ.